ఓం సృష్టిస్థిత్రయ కార్య సమ్మిళిత విశ్వావస్థ లీలాకృత సర్వాధారక విశ్వపాలక జగన్మూర్తి సుకీర్తిర్యుత కోట్యర్కద్యుతి భాసమాన ఘన విద్యున్మాన సద్భూషిత లోకాలోక విహాయని రసధుని శ్రీలాలితాం భావయే. విశ్వపాలిని, జీవలాలిని, జ్ఞానభాసిని, తత్వశాలిని, లీలా వినోదిని అయినటువంటి ఆ సర్వసమ్మోహినికి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామావళి పరంపరలో కపర్దిని విద్య వివరించబడుతోంది కింద నామాల నుంచి. మార్తాండ భైరవుని చేత ఆరాధించబడుతూ మోక్ష సామ్రాజ్య బాధ్యతని మంత్రిని అయినటువంటి శ్యామలాదేవికి ఇచ్చి, అంటే మంత్రిని రాజధు అని తాను లోకపాలన చేస్తూ త్రిగుణాలకి అతీతంగా మోక్షస్వరూపిణిగా పరబ్రహ్మని సృష్టిని సమన్వయపరిచే దేవి అని మంగళచండీ విద్యను పూర్తి చేశాయి ఆ నామాలు. ఆ తర్వాత సత్యం జ్ఞానం ఆనంద స్వరూపమైన పరబ్రహ్మతో సమానమైన లక్షణాలు కలిగేది సత్య జ్ఞానానంద రూపాన్ని. అలాగే పరస్పర విరుద్ధాలుగా కనిపించే విషయాల్ని సమానంగా చూసేది. శివశక్తుల ఏకీభావమే సమభావమైనటువంటి సామరస్యం పరస్థానంగా కలిగిన సామరస్య పరాయణ అనేది. శక్తితో నిండినటువంటి జటాజూడంతో ప్రకాశించేది. సకల కళల్ని మాలగా ధరించినది కళామాల. భక్తుల యొక్క సమస్త కోరికల్ని కూడా తీర్చడంలో కామధేను వంటిది కామధు అని. అవ్యక్తమైనటువంటి కామేశ్వరుని యొక్క రూపం వ్యక్తం చేసేది. సామాన్య కోరికల నుంచి పరబ్రహ్మ సంకల్పమైన సృష్టిని చేయాలన్నటువంటి సర్వోన్నతమైన కోరిక వరకు కూడా అన్నిటి యొక్క రూపమైనది కామరూపిణి. భక్తులు కోరిన రూపాలను ధరించేది, శివస్వరూపమైనది, శివశక్తి స్వరూపిణి అని దేవిని అభివర్ణించాయి కిందటి 6 నామాలను. అలా జీవుల నుంచి దేవుని వరకు కళారూపాల్లో కామరూపాల్లో సమరసభావంతో సత్యమైనటువంటి జ్ఞానఫలమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి అవ్యాజ కరుణా రసవాహినిగా దేవిని దర్శింపజేశాయి ఆ నామాలు. కళాధరి అయినటువంటి దేవి యొక్క కళారస విశేషాలు మరికొన్ని వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. వాటిలో మొదటిది కళానిధి అనే నామం. ఈ కళానిధి అనే నామానికి అర్థం కళలకు గని వంటిది లేదా సముద్రం వంటిది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం జ్యోత్స్నాపూరిత చంద్రకాంతి ప్రభవోల్లాస విలాసాంబుది రూపశబ్ద సువిద్యమూలక కళాసి సంయుతాంభోనిధి వేదశాస్త్ర ప్రణీత సత్కళ కళా నిష్ణాత ప్రజ్ఞానిధి బ్రహ్మజ్ఞాన కళానిధి రసనిధి సిడ్నీపురీ శారదా. జ్యోత్స్నాపూరిత చంద్రకాంతి ప్రభవోల్లాస విలాసాంబుది అన్నారు. అంటే వెన్నెలతో నిండినటువంటి చంద్రకాంతి ప్రభావం చేత ఉప్పొంగేటటువంటి ఉల్లాసము విలాసములతో అయినటువంటి సముద్రం వంటిది. రూపశబ్ద సువిద్యమూలక కళాసి సంయుత అంభోనిధి అన్నారంటే రూపము శబ్దము విద్యలు వాటి మూలకాలైనటువంటి కళలతోటి కూడినటువంటి సాగరం వంటి సముద్రం వంటిది. వేదశాస్త్ర ప్రణీత సత్కళ కళా నిష్ణాత ప్రజ్ఞానిధి అన్నారు. వేదశాస్త్ర ప్రావీణ్యం కలిగినటువంటి కళలు ప్రజ్ఞలలో నిధి అయినది జట అయినది. బ్రహ్మజ్ఞాన కళానిధి రసనిధి అన్నారంటే బ్రహ్మజ్ఞానం అనే కళలకు గని వంటిది, రసస్వరూపమైనటువంటి ఈశ్వరి అని అర్థం. కళలకు నిధి అంటే గని లేక సముద్రము వంటిది అని దీని యొక్క అర్థం. ఇంతకు ముందు నామాల్లో చెప్పినటువంటి సమస్త కళలకి విద్యా కళలు, వృత్తి కళలు, లలిత కళలు వీటన్నిటికీ కూడా సముద్రం వంటిది దేవి అని భావం. అలాగే షోడశ చంద్రకళను ధరించినది కళామాల అని. అలాగే చంద్రుని పోలిన ముఖం కలది చంద్రారణ దేవి అటువంటిది కాదు కాబట్టి ఆమె చంద్రకళలకు నిధి అని అర్థం. అలాగే బృహదారణ్యోపనిషత్తులో ఆత్మైవాస్య షోడశీ కళ అంటుంది. అంటే 16వ కళయే ఆత్మ
ఆత్మ అని 15 కళలు చంద్రకళలు కాగా 16వ కళ ఆత్మ అని అర్థం. అదే జీవునికి నిధి, అదే నిలయమైనటువంటిది. జీవులందరూ కూడా దేవి యందు ఉన్నారు, దేవి ఆత్మస్వరూపిణి అని దానికి భావం. శ్రీ విద్యలో రసస్థితిని కలిగజేసే విషయాలకి కళలు అని పేరు. అంటే శృతి విద్య, కృతి విద్య అని మరి రెండు ప్రధాన కళలు. వాటిలో ఆ శృతి విద్య శబ్దగ్రహణానికి సంబంధించింది, కృతి విద్య రూపగ్రహణానికి సంబంధించింది. అంటే శబ్దగ్రహణంలో మళ్ళీ ఉచ్చారణ, శ్రవణం అని 2 భాగాలు. వేదాలు, ఛందస్సులు, శబ్దాలు, అక్షరాలు, స్వరాలు, అర్థాలు, వాక్కులు, భాషా విభాగాలు ఇవన్నీ కూడా ఉచ్చారణకు సంబంధించినవి. ఇక శ్రవణానికి సంబంధించినవి, ఉచ్చారణకు సంబంధించినవి, శ్రవణానికి సంబంధించినవి. మరణం, నిధిధ్యాసనం, భావం, విభావం, అనుభావం, సంచారీ భావాలు ఇవన్నీ కూడా ఆలంబన, ఉద్దీపన, సాత్విక భావాలు ఇవన్నీ కూడా శ్రవణానికి సంబంధించినవి. అలాగే రూపగ్రహణానికి సంబంధించిన వివిధ అంగాలు, భావాలు కూడా స్థాయి భావాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ అన్ని కళలు కూడా ఒకే చోట ఒకే రూపంలో కలిసి ఉండడమే ఉన్నతమైన స్థాయి. రసము, స్థితి అని శ్రీ విద్యలో దాన్ని చెప్పబడిన విషయం. ఆ రసస్థితిని కలిగించే కళలన్నిటికీ కూడా నిలయమైనది, కళా నిలయమైనది నిధి అనే దేవి అని అర్థం. కళ అంటే కర్మ అనే అర్థం చెప్పబడింది కళా శరీరం అనేటువంటి శివసూత్రాల్లో. అంటే కళానిధి అంటే కర్మలు దేవి యందు ఉంచబడినవి, అంటే కర్మలు గల దేవి అని అర్థం. అంటే అన్ని కర్మలను తాను పొంది ఉన్నది అని అర్థం వస్తుంది ఆ సూత్ర ప్రకారం చూస్తే. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటాడు భగవానుడు భగవద్గీతలో. అంటే అన్ని కర్మలు, కళలు జ్ఞానంలో పరిసమాప్తం అవుతున్నాయి, అన్ని లయమైపోతాయి, జ్ఞానంలోనూ లీనమైపోతాయి అని అర్థం. అంటే అలా సర్వకళలు, సకల కళలు సమాప్తమైపోతున్నటువంటి జ్ఞానరూపిణి దేవి అని అంతరార్థం. అంటే దేవి యొక్క అనుగ్రహ ప్రాప్తి కనుక లభిస్తే కర్మలు ఉండవు అని నిగూఢమైన భావం ఉంది ఇందులో. చతుషష్ఠి కళామయి అనేటువంటి 236వ నామం దగ్గర, కళావతి అనేటువంటి 327వ నామం దగ్గర ఈ వివిధ కళల గురించి వివరించడం జరిగింది. అన్ని కళలు, లలిత కళలు, విద్యా కళలు, ఇవన్నీ వృత్తి కళలు, వీటి గురించి. ఆ కళలన్నిటికీ నిధి అయిన దేవి అని భావం. ఈ నామంలో, ఈ భావ శ్లోకంలోనూ కొన్ని రహస్యనామాలు ఉన్నాయి. అందులో మొదటి కళ. కళ అంటే అంశము, భాగం అని అర్థం. అంటే పరబ్రహ్మ యొక్క అంశము, పూర్ణ బ్రహ్మము దేవి కాబట్టి కళ అనేది ఆమెకు సాధకనామం. అలాగే కా నిధి అని. కా అంటే బ్రహ్మతత్వం, బ్రహ్మతత్వమే నిధిగా కలిగినది, అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అలాగే లా నిధి అని మరొక నామం, అంటే స్వరూపముగా ఉన్న నిధి అని. లా అంటే స్వరూపం అని అర్థం. స్వరూపంగా ఉన్న నిధి అంటే సృష్టిలో ఉన్నటువంటి వస్తు సముదాయంతో కూడినటువంటి స్వరూపం కలిగిన దేవి. అలాగే నిధి అనేటువంటి ఒక నామం. ఆ నిధి అనే నామానికి అర్థం ఏంటంటే సర్వము తానే అయినది. ఐశ్వర్యం అంటే అన్నింటిలోనూ ఈశ్వరతత్వం కలిగిన దేవి అని దాని యొక్క నిధి అంటే అర్థం. ఇంకొకటి ధీ అనేటువంటి ఏకాక్షర నామం కూడా ఉంది ఇందులో. ధీ అంటే బుద్ధి అని అర్థం. బుద్ధి చైతన్య రూపంలో జీవులందరూ ఎంతో ఉంటుంది అని దేవి సప్తశతిలో చెప్పబడింది. ఏ దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ నమస్తస్తే 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 నమో నమ అని చెప్పబడింది. అలాగే సప్తశతిలోనే యాదేవి సర్వభూతేషు మనోరూపేణ సంస్థ నమస్తస్తే 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 నమో నమ అని కూడా చెప్పబడింది. అంటే సర్వజీవుల్లోనూ కూడా బుద్ధి మనోరూపాల్లో ఉన్న దేవి అని ధీ అంటే రహస్యనామార్థం. ఇది సమస్త కళలకి సముద్రం వంటి దేవి అని ఈ నామం యొక్క భావం. షోడశ చంద్రకళలు, లలిత కళలు వంటి అన్ని కళలకు నిలయమైనది. రసస్థితిని కలిగించేటువంటి అన్ని కళలన్నిటికీ నిలయమైనది. సకల కళలు లయమైనటువంటి జ్ఞానరూపిణి, ఆత్మస్వరూపిణి, బ్రహ్మతత్వమే నిధిగా కలిగినది. అన్నిటిలో ఈశ్వరత్వం తానే అయినది. బ్రహ్మజ్ఞానం అనే కళలకి గని వంటిది. రసస్వరూపిణి, పరబ్రహ్మ యొక్క అంశాస్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. భక్తి, ధ్యాన సాధనాల ద్వారా దేవి యొక్క అనుగ్రహ ప్రాప్తిని కనుక కలిగితే ఆ తర్వాత కర్మలు నశించిపోతాయి అని నిగూఢమైన భావం ఉంది ఈ నామంలో. ఆ సత్కళా జలధి, చిత్కళా శరధి, కరుణా వనధి, జ్ఞానాంబునిధి, తత్వైక సన్నిధి,
ఆ పరమేశ్వరే. అన్ని కళలకు నిలయమైన దేవి, నిధి అనే దేవి అనే కింద నామం కళానిధి అనే నామం. చంద్రుని కళలు లలిత కళలకి నిధి, సముద్రం వంటిది అనే కాకుండా ఉన్నతమైనటువంటి రసస్థితిని కలిగించేటువంటి కళలన్నిటికీ కూడా నిలయమైనది, వాటి స్వరూపమైనది అనేటువంటి కళాస్ఫోరక రస విశేషాన్ని గ్రహించమని సూచనగా చెప్పింది ఆ నామం. కళలంటే కర్మలు అనే అర్థంలో అన్ని కర్మల యొక్క గమ్యమైనటువంటి జ్ఞానస్వరూపంగా దేవి అనుగ్రహం కలిగితే అన్ని కర్మలు నశిస్తాయి అనేటువంటి నిగూఢ భావాన్ని కూడా కలిగింది ఆ నామం. జీవులందరికీ నిధి, జీవుల యొక్క ఆత్మస్వరూపిణి అనేటువంటి పరోక్ష భావం కూడా విశేషంగా గ్రహించదగ్గది ఆ నామంలో. జీవాత్మ పరమాత్మల యొక్క సమన్వయ స్వరూపిణి అని అసలు రహస్యం. దేవి యొక్క రమణీయ కళా విలాసాన్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం కావ్యకళ అనే నామం. ఈ కావ్యకళ అనే నామానికి అర్థం సాహిత్య కావ్య కళా స్వరూపిణి అని. దీనికి భావార్థ శ్లోకం ధర్మజ్ఞాన ప్రధాన సారస నిగమ్యాగార భాస్వత్కళా రమ్యార్థ ప్రతిపాదనాత్మక సుకావ్యోల్లాస సంపత్కళా కావ్యోద్భాస అమర్చతాత్విక ఘన సంజీవనీ చిత్కళా చైతన్యాత్మక కావ్య సత్కళ కళా సిడ్నీపురీ శారదా. ధర్మజ్ఞాన ప్రధాన సారస నిగమ్యాగార భాస్వత్కళా అన్నారు. అంటే ధర్మము జ్ఞానము ప్రధానమైనటువంటి వేదాలు అనేటువంటి కళలతో భాషించేది. రమ్యార్థ ప్రతిపాదనాత్మక సుకావ్యోల్లాస సంపత్కళా అన్నారు. అంటే సుందరమైనటువంటి అర్థాన్ని ప్రతిపాదించేటువంటి మంచి కావ్యాల్లో ఉన్నటువంటి కళా సంపద వంటిది. కావ్యోద్భాస అమర్చతాత్విక ఘన సంజీవనీ చిత్కళా అన్నారంటే కావ్యాల్లో భాషించేటువంటి దైవిక తాత్విక భావనలకి సంజీవని అయినటువంటి జ్ఞానకళ వంటిది. చైతన్యాత్మక కావ్య సత్కళ కళ అన్నారంటే చైతన్యంతో నిండినటువంటి కావ్యకళా స్వరూపిణి ఈశ్వరి. ఈ కావ్యం అంటే కవి చేసినటువంటి శబ్దార్థ రచనా ప్రక్రియ అని అర్థం. అంటే ఆ క్రియారూపమైనటువంటి కళలన్నీ కూడా దేవి యొక్క రూపాలే. ఆ సాహిత్యంలో చేయబడినటువంటి ఆ కావ్యంలో చేయబడినటువంటి ప్రక్రియ రూపమైన కళలన్నీ కూడా దేవి యొక్క రూపాలే అని అర్థం. అలాగే జగన్నాథ పండితులు వారు అంటాడు రమణీయార్థ ప్రతిపాదకం కావ్యం అని. అంటే సుందరమైన అర్థాన్ని అందించేటువంటి శబ్దాల సమూహమే కావ్యం అని నిర్వచనం. అంటే రమణీయమైనటువంటి అర్థం కలిగినటువంటి ఈ కావ్యంలో ఉన్న కళాస్వరూపమైనది, అందులో కావ్యంలో ఉన్న కళాస్వరూపం దేవి అని అర్థం. అలాగే నానుషి కృతే కావ్యం అని ప్రసిద్ధమైనది. అంటే ఋషి కాని వాడు కావ్య సృష్టి చేయలేడు అని అర్థం. అంటే తదేకమైనటువంటి తపోధ్యానాదుల చేత మాత్రమే నవరసాలు నిండినటువంటి పడినటువంటి శబ్దార్థ ప్రతిపాదకమైనటువంటి గ్రంథాన్ని సృష్టించగలడు, దానివల్ల మాత్రమే అని అర్థం. అంటే ఆ కావ్యాత్మ అయినటువంటి ఆ భావ కళా స్వరూపం దేవి అనే అంతర్గత భావం. కావ్య సృష్టికి ప్రధానమైనవి ప్రజ్ఞ, ప్రతిభ, ఉపజ్ఞులు. ఈ మూడు కూడా అవసరం. యాదేవి సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థ అంటుంది దేవి సంస్థలో. అంటే ప్రజ్ఞారూపంలో అందరి జీవుల యొక్క అంతరంగాల్లో ఉన్న దేవి అని భావం. అదే కావ్యకళ అంటే విశేషార్థం. అంటే జీవులందరిలో ఉండే ప్రజ్ఞారూపమే కావ్యకళ అని అర్థం. అలా కవి అంటే బ్రహ్మ, కవి కృత్యం, కవి చేత చేయబడింది కావ్యం. అంటే కావ్యం అంటే బ్రహ్మ యొక్క కృత్యము సృష్టి అని అర్థం. ఆ సృష్టిలో ఉన్నటువంటి సమస్త స్వరూపాలు కళలు దేవే కనుక ఆమె కావ్యకళ అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. అలాగే శ్రీచక్ర పరంగా చూస్తే సృష్టి యొక్క మొత్తం రూపం శ్రీచక్రం కనుక శ్రీచక్రం అంతా కావ్యమే అనుకోవచ్చును. అందులో లోపల ఉన్నటువంటి బిందువు కళ. ఆ కావ్యకళ అంటే శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందు స్వరూపిణి, అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు అదే అని శ్రీచక్రమైన భావం. విష్ణు పురాణంలో అంటారు కావ్యాలాపాంశ ఏకేచిత్ గీతకాన్యఖిలాని చ శబ్దమూర్తి ధరస్యైతత్ వపుర్ విష్ణు మహాత్మన అంటాడు. అంటే
కావ్యాలు గీతాలు అన్నీ కూడా శబ్దస్వరూపాన్ని ధరించినటువంటి విష్ణుమూర్తి యొక్క శరీరము అని అర్థం. అంటే ఆ కావ్యాల శబ్దాల కళాస్వరూపం దేవి అంటే విష్ణు రూపిణి అని అర్థం. ఇక సాహిత్య విమర్శ గ్రంథాలు కావ్య ప్రయోజనాన్ని చెబుతూ ఇలా అంటాయి. కావ్యం యశేర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్య పర నిర్వృతయే కాంతా సంహిత తయోపదేశయ్యే అంటారు. అంటే కావ్యం కీర్తిని, ధనాన్ని, లోక వ్యవహారాలని తెలిపేది, శుభాలు పొందడానికి, ముక్తి పొందడానికి ఉపయోగించేది అని అర్థం. అలాగే కావ్యం స్త్రీ రూపంలో, స్త్రీ సాహచర్యంలో అనురాగంతో ఉపదేశం చేస్తుంది. అటువంటి సర్వశ్రేయోదాయకమైనటువంటి కావ్యం దాని యొక్క ఆత్మ తేజస్సు దేవి అని భావం. ఈ కావ్యాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రభు సంహితాలు, అంటే ప్రభువులాగా శాసించి నిర్దేశిస్తాయి, ఇది చెయ్యి ఇది చేయకూడదు అని చెప్తాయి. అంటే వేదాలు లాంటివి. అంటే అవి నియమ నిబంధనలు ప్రధానమైనవి. దాంట్లోనూ ఆ నియమ నిబంధనలు చెప్తాయి అవి ప్రభు సంహితాలు. ఇక రెండవది మిత్ర సంహితాలు ఉన్నాయి. ఆ మిత్ర సంహితాలు అంటే మిత్రులాగా, స్నేహితుడిలాగా ధర్మాన్ని బోధించేవి. అవి శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు. వీటిల్లో ధర్మము, కథా విధానం ప్రధానాలు. ఇక మూడవది కాంతా సంహితాలు, అంటే స్త్రీ సాహచర్యంలాగా, భార్యలాగా రమ్యంగా హితబోధ చేసేవి. కావ్యాదులు, నాటకాదులు ఇవన్నీ కూడా. వీటిల్లో రసము, భావము, అలంకారము ప్రధానాలు. వీటిలో ఇవన్నీ కూడా విద్యా కళలు అనబడతాయి. ఈ అన్ని కావ్యాల యొక్క కళాస్వరూపిణి దేవి అని భావం. కావ్యాలన్నీ కూడా వివిధ భావార్థాలని, అంటే అభిధార్థ, లక్షణార్థ, వ్యంగ్యార్థ, ధర్మార్థ, వేదార్థ, రహస్యార్థాలను ప్రతిపాదిస్తాయి. అంటే రకరకాల అర్థాలను ప్రతిపాదిస్తాయి కావ్యాలు. ఆ విధమైనటువంటి అర్థాలతో కూడినటువంటి కావ్యం అనబడుతుంది. అలాగే కావ్య పఠనం, శ్రవణం ద్వారా ఈ అర్థాలన్నీ కూడా కళాత్మకంగా భాషించి ఆనందాన్ని కలిగిస్తాయి. అలా కావ్యాల్లో ఉన్నటువంటి కళా ప్రభావం చేత ఆనందింపజేసేది దేవి అని దీని యొక్క అంతరార్థం. అలాగే కావ్య నిర్మాణ ప్రతిభ కావ్యకళ అంటారు. అంటే కావ్యాన్ని నిర్మించడానికి కావాల్సిన ప్రతిభయే కావ్యకళ. దేవిని కనుక ధ్యానిస్తే కావ్య నిర్మాణ సామర్థ్యం లభిస్తుందని తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఎన్నో చోట్ల చెప్పబడింది. అంటే ఆ కావ్య నిర్మాణానికి కావాల్సిన ప్రతిభ అది కావ్యకళా దేవి అని అర్థం. అలాగే కావ్యుడు అనబడేటువంటి కవుడు అనబడే శుక్రాచార్యుడు కావ్యుడు అని పిలుస్తారు. అంటే ఆ శుక్రాచార్యుని వద్ద ఉన్నటువంటి కావ్య కళ విద్య, అది మృత సంజీవిని విద్య ఉంది ఆయన దగ్గర. ఆ విద్యాస్వరూపురాలు, ఆ మృత సంజీవిని విద్యాస్వరూపురాలు, కళాస్వరూపురాలు అని కూడా దీని యొక్క భావం. కళలన్నింటినీ కూడా ఆనందించడానికి శక్తినిచ్చేది చైతన్య కళ. ప్రతి జీవిలో కూడా చైతన్య కళ ఉంటేనే కళలన్నీ ఆనందించగలరు. దానిని ఆశ్రయించే అన్ని కళలు ఉంటాయి. దాన్నే బ్రహ్మకళ అని కూడా అంటారు. ఆ చైతన్య కళనే బ్రహ్మకళ అని కూడా అంటారు. ఆ బ్రహ్మకళా స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. కళాత్మిక, కళానాథ అనేటువంటి ఇంతకుముందు నామాలు కూడా దేవి యొక్క కావ్య కళ కూడా అని మరో భావం వస్తుంది ఇందులో నుంచి. సాహిత్య కావ్య కళాస్వరూపమైన దేవి అని నామ యొక్క భావం. రచన క్రియాఫలమైనటువంటి కళల స్వరూపమైనది, ప్రజ్ఞారూపంలో సర్వజీవుల అంతరంగాల్లో ఉండేది అని విశేషమైన భావం. అలాగే కావ్యాలాప వినోదిని అనేటువంటి 613వ నామం వివరణ కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. ఆ నవ్యార్థ సుకళ, దివ్యాత్మ సత్కళ, భవ్యార్థ సరళ, రమ్యార్థ చిత్కళ ఆ పరమేశ్వరే. రమణీయమైన కమనీయమైనటువంటి అర్థం గల కావ్యాల్లోని కళాస్వరూపమైన దేవి అనేటువంటి కింద నామం కావ్యకళ అనే నామం నవరసాలతో నిండినటువంటి కావ్యాత్మ స్వరూపిణి అనే కాకుండా సర్వజీవుల్లో కళాత్మక లక్షణంలో ఉంటుందని, కావ్యాల్లోని కళా ప్రభావం చేత ఆనందింపజేసేదని, కావ్యం అనబడేటువంటి శ్రీచక్ర మధ్య కళ అయినటువంటి బిందు స్వరూపిణిని, పరబ్రహ్మ చైతన్య కళాస్వరూపమైనది అనేటువంటి విశేషార్థాలని అందించింది ఆ నామం. కావ్య సృష్టికి, కళా దృష్టికి, కామ్య దృష్టికి, రసపుష్టికి దేవి అనుగ్రహమే ప్రధాన కారణము అనేటువంటి అంతర్గత సందేశం కూడా చెప్పింది ఆ నామం. అలా కావ్య రసాస్వాదన ఫలప్రసాదిని అయినటువంటి
దేవి యొక్క రస సామరస్యాన్ని రస విలాసాన్ని చెబుతున్నాయి వచ్చేటటువంటి రెండు నామాలు. అందులో మొదటిది రసజ్ఞ అనే నామం. ఈ రసజ్ఞ అనే నామానికి అర్థం రసమును తెలిసినది లేదా రసజ్ఞాన స్వరూపిణి అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం శృంగారాద్భుత వీర రౌద్ర కరుణాశాంతాది సారస్యత సర్వసద్రసరూప బ్రహ్మ విదిత జ్ఞానోల్లసద్భాసిత శ్రీచక్రాంతర షోడశాకృత సుధాధారాభిసద్వర్షిత ఆనందం సరసజ్ఞ ప్రజ్ఞ మహిత సిడ్నీపురీ శారదా. శృంగారాద్భుత వీర రౌద్ర కరుణాశాంతాది సారస్యత అన్నారంటే శృంగారము, అద్భుతము, వీరము, రౌద్రము, కరుణ, శాంతము ఇలాంటి రసముల యొక్క స్వరూపమైనది. సర్వసద్రసరూప బ్రహ్మ విదిత జ్ఞానోర్ణ సద్భాసిత అన్నారంటే అన్ని రసములకు మూలమైనటువంటి పరబ్రహ్మను గురించినటువంటి జ్ఞానము చేత భాషించేది. శ్రీచక్రాంతర షోడశాకృత సుధాధారాభిసద్వర్షిత అన్నారంటే శ్రీచక్రంలో 16 కళలతో నిండి ఉండి అమృత వర్షాన్ని కురిపించేది. ఆనందం సరసజ్ఞ ప్రజ్ఞ మహిత అన్నారంటే రసజ్ఞతతో కూడినటువంటి ప్రజ్ఞతో ఆనందాన్ని కలిగినటువంటి ఈశ్వరి అని. రసో వయసహ అంటుంది తైత్రీయోపనిషత్తు. అంటే రసమే పరబ్రహ్మ కనుక దేవి పరబ్రహ్మ జ్ఞానం కలిగింది. రసజ్ఞ అంటే పరబ్రహ్మ యొక్క జ్ఞానం కలిగింది అని అర్థం. సాహిత్యంలో రసాలు 9 అని చెప్పి ప్రసిద్ధి. అక్కడ రసం అంటే అనుభూతి కారకము, అనుభూతిని కలిగించేది అని అర్థం. సాహిత్య కావ్య రచనల్లో ఈ నవరసాలు తగిన విధంగా నింపి పోషించినటువంటి కావ్యాలు రసానందాలు అనబడతాయి. రసము దాన్ని ఆనందించేటువంటి రసజ్ఞత ఉన్నప్పుడే రససిద్ధి కలుగుతుంది. అంటే జయంతితే సుకృతం రసద్ధ కవీశ్వర అంటాడు భట్వారి. అంటే సుకృతం ఎంతో పూర్వపుణ్యం చేసుకుంటే కానీ రససిద్ధులైనటువంటి కవీశ్వరుడు జయాన్ని సాధిస్తున్నారు అని అర్థం. అంటే అలాంటి రససిద్ధిని కలిగించేటువంటి రసజ్ఞాన స్వరూపము దేవి అని అర్థం. రసగ్గుం హేవాయం లబ్ధ్వానందీ భవతి అంటుంది తైత్రీయోపనిషత్తు వల్ల. అంటే రసం వల్లనే ఆనందం లభ్యమవుతుంది అని అర్థం. రసం పరబ్రహ్మ కనుక దానివల్ల కలిగేది బ్రహ్మానందం కనుక ఆ బ్రహ్మానంద జ్ఞానం కలిగిన దేవి అని భావం. రసజ్ఞ అంటే రసాన్ని బ్రహ్మను ఎరిగిన వారు అని అర్థం. రసం అంటే బ్రహ్మ అనుకున్నాం కాబట్టి బ్రహ్మను ఎరిగిన వారు అని అర్థం. రసజ్ఞ అంటే పరబ్రహ్మను గురించి పూర్తి జ్ఞానం కలిగినది, పరబ్రహ్మలో భాగమైనది దేవి కనుక రసజ్ఞ అని. అలాగే బ్రహ్మాన్ని బ్రహ్మమే తెలుసుకోగలదు. అంటే మాయను మాయే తెలుసుకోగలదు. అంటే బ్రహ్మము మాయ ఒక్కటే కనుక వారు పరస్పర సామరస్య భావంతో అంశాలుగా కళలుగా మారినప్పుడు ఒకరినొకరు తెలుసుకోగలరు. అంటే మాయగా మాయను గుర్తించి బ్రహ్మంగా వేరొకరిని ఎరిగినటువంటిది మాయ. అలాగే బ్రహ్మం తాను బ్రహ్మమని తెలుసుకొని మాయ ఒకటి వేరుగా ఉన్నదని తెలిసింది బ్రహ్మం. ఇదే రసజ్ఞ అంటే అంతరార్థం. అంటే మాయ బ్రహ్మాన్ని తెలుసుకోవడం, తను తెలుసుకోవడం. అలాగే బ్రహ్మం తను తెలుసుకోవడం, మాయను తెలుసుకోవడం. ఇది రసజ్ఞ అంటే అంతరార్థం. అలా బ్రహ్మము మాయ, నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము వేరనుకోవడం తాత్కాలికంగా సృష్టి రచనా వ్యాపారం కోసమే. తత్వాతీతంగా ఇద్దరూ ఒకటే, రెండుగా అనుకోవడం రసజ్ఞ, మళ్ళీ ఒకటిగా అనుకోవడం రసజ్ఞయే. ఆ విధంగా రెండు రకాలుగా రసజ్ఞాదేవి అని అర్థం. శ్రీచక్రంలో 9 ఆవరణల్లోనూ కూడా ఈ నవరసాలు ఉంటాయని చెప్పి వాటన్నిటి యొక్క లక్ష్యమైనటువంటి బ్రహ్మానందమే దేవి అనేది యొక్క భావం. దాంట్లో శ్రీచక్రపరంగా చూస్తే మొట్టమొదటి త్రైలోక్య మోహన చక్రంలో శృంగార రసం, సర్వాశా పరిపూర్ణ చక్రంలో వీరరసం, సర్వ సంక్షోభణ చక్రంలో కర్ణరసం, సర్వ సౌభాగ్యదాయ చక్రంలో భయానక రసం, సర్వ రక్షాకర చక్రంలో రౌద్రరసం, సర్వార్థసాధయ చక్రంలో భీభత్సరసం, సర్వరోగాల చక్రంలో హాస్యరసం, సర్వసిద్ధిప్రద చక్రంలో అద్భుత రసం, సర్వానందమయ చక్రంలో అన్నింటి లోపల ఉన్న దాంట్లో శాంతరసము. ఈ నవరసాల యొక్క జ్ఞానస్వరూపమైనది ఆనంద స్వరూపిణి దేవి అని భావం. అంటే శ్రీచక్రపరంగా చూసినా కూడా నవరసాలతో కూడిన శ్రీచక్రమే దేవి అని అర్థం. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో నవరసాలు
కళలు దేవి ఎలా పోషిస్తుందో చెప్తున్నారు. శివే శృంగారార్ద్ర తదితరదే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశనయనే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరో సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మై జనని దృష్టిస్థ కరుణా అంటారు. అమ్మా, నీ చూపు శివుని శృంగార రసంతో జరుపుతోంది. శివుని కంటే ఇతర జనుల యందు భీభత్సంగా ఉన్నది. సవతి అయినటువంటి గంగాదేవి మీద రోషంగా రౌద్రరసంతో ఉన్నది. శివుని యొక్క విజయగాథల పట్ల విస్మయము అద్భుత రసంతో ఉంది. శివుని యొక్క ఆభరణాలైనటువంటి సర్పాలను చూచి భయము భయానక రసాలతో ఉన్నది. ఎర్ర కలువల సౌందర్యంతో నీ కళ్ళు వీరరసంతో ఉన్నాయి. చిలికెత్తల పట్ల చిరునవ్వుతో హాస్యరసంతో ఉన్నది. నిన్ను స్తుతించే నా యందు కరుణరసంతో ఉన్నది. అమ్మా, నీవు అలా నీ కంటి చూపులతో నవరసాలు ఒలికిస్తున్నావు అని దాని యొక్క భావం. రసజ్ఞాన స్వరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. ఆ రససిద్ధిని కలిగించేటువంటి సమగ్ర రసజ్ఞాన స్వరూపిణి, పరబ్రహ్మ యొక్క పూర్తి జ్ఞానం కలది లేదా పరబ్రహ్మలో భాగమైనది, బ్రహ్మానంద జ్ఞానం కలిగినటువంటి ఆనంద స్వరూపిణి, రసజ్ఞతతో కూడినటువంటి ప్రజ్ఞతో ఆనందాన్ని కలిగించేది, తాను అనుభవించేది. శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణంలోనూ కూడా రస స్వరూపమైన దేవి అని విస్తృతమైన భావం. నవరస సామరస్యము, బహురస సారస్యము, సర్వరస సమభావ భాసము దేవి యొక్క రసజ్ఞాన స్వరూపము అని ఈ నామం యొక్క విశేష భావం. ఆ సమరసజ్ఞ, శుభభావజ్ఞ, విద్యా ప్రతిజ్ఞ, సర్వార్థ ప్రజ్ఞ, ఆనంద విజ్ఞ ఆ పరమేశ్వరే. రసం యొక్క జ్ఞానం తెలిసినది దేవి అన్నటువంటి కింద నామం రసజ్ఞ అనే నామం. రసరూపిణి, రసజ్ఞానస్వరూపిణి కూడా అని చెప్పడానికి జ్ఞా అనే పదం ఉపకరించింది. రసం అంటే పరబ్రహ్మము అనే అర్థంలో సర్వం రసమయం జగత్ అనే ప్రసిద్ధ భావం బ్రహ్మ దేవుని యొక్క విశ్వవ్యాపకత్వ లక్షణాన్ని సంగ్రహంగా రసరూపంలో వివరించింది. బ్రహ్మ మాయల యొక్క పరస్పర జ్ఞానము, ఒకటే అన్న జ్ఞానము రసజ్ఞయే. ఆ రసజ్ఞత ఉండడం అంటే లౌకికమైనటువంటి రసాల జ్ఞానం ఉండడమే కాకుండా దేవి బ్రహ్మల యొక్క సమైక్యత్వాన్ని, సమగ్రత్వాన్ని, సమరసత్వాన్ని అనుభూతిగా పొందడం. అదే రసజ్ఞ అంటే అంతరార్థం. సర్వజ్ఞ అయినటువంటి రసజ్ఞ ఆమె యొక్క సారసత్వాన్ని వివరిస్తోంది వచ్చే నామం రససేవధి అనే నామం. రససేవధి అనే నామానికి అర్థం రసములకు నిధి వంటిది అని. దీని యొక్క భావార్థ శ్లోకం వేదశాస్త్ర ప్రమాణ సద్రసయుత ప్రాణాత్మకాధీనిధి యోగధ్యాన సమాధి నిష్ఠిత మనోల్లాసానుభావాన్నిధి బ్రహ్మానంద రసానుభావ ఘనరూప సారసాంభోనిధి తద్బ్రహ్మారససేవధి వరనిధి సిడ్నీపురీ శారదా. వేదశాస్త్ర ప్రమాణ సద్రసయుత ప్రాణాత్మకాధీనిధి అన్నారంటే వేదశాస్త్రాలలో ప్రమాణమైనటువంటి గొప్ప రసములతో కూడుకున్నటువంటి ప్రాణస్వరూపమైనది. యోగధ్యాన సమాధి నిష్ఠిత మనోల్లాసానుభావాన్నిధి అన్నారంటే యోగధ్యానంలో కలిగేటువంటి సమాధి స్థితిలో పొందేటటువంటి మానసిక ఆనంద అనుభవానికి నిధి అయినది. బ్రహ్మానంద రసానుభావ ఘనరూప సారసాంభోనిధి అన్నారు. బ్రహ్మానందం అనేటువంటి రసము యొక్క అనుభూతి స్వరూపమైనది. రసములన్నింటికీ కూడా సముద్రం వంటిది. తద్బ్రహ్మారససేవధి వరనిధి అన్నారంటే ఆ రసమూలమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి నిధి అయినటువంటి ఈశ్వరి అని. సేవధి అంటే అనంతమైన నిధి, అపరిమితమైన నిధి అని అర్థం. అంటే రసజ్ఞాన స్వరూపురాలు రసజ్ఞ అయినటువంటి దేవి అన్ని రసాలకి కూడా అంతులేనటువంటి నిధి, సముద్రం వంటిది అని అర్థం. సాహిత్యంలో రసాలు 9. ఆ నవరసాలు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, వీరం, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం అని చెప్పి ఈ 9 రసాలకి కూడా వాటికి స్థాయి భావాలు ఉంటాయి. అంటే ఆ రసం కనుక అనుభూతి పొందినప్పుడు ఎటువంటి భావాలు కలుగుతాయి. శృంగార రసం యొక్క స్థాయి భావం రతి,
కరుణ యొక్క సాయిభావం శోకం. అలాగే మిగతా వాటికి కూడా నిర్వేదం, క్రోధ, ఉత్సాహం, విస్మయం, హాసం, భయం, జుగుప్స. బీభత్సానికి జుగుప్స, భయానకానికి భయం, హాస్యానికి హాస్యం. ఇలా ఈ విధంగా ఈ రసాలు కొన్ని సామరస్యమైనవి, కొన్ని విరోధమైనవి కూడా. కొన్ని సమానంగా సరిపోతాయి, కొన్ని విరోధంగా ఉంటాయి. ఉదాహరణకి వీరరసానికి శృంగారం, అద్భుతం, రౌద్రాలు ఇవి సమరసాలు. శృంగారానికి అద్భుతం, పరస్పర సామరస్యం కలిగినవి. అలాగే శృంగారానికి బీభత్సము, కరుణ, రౌద్రాలు విరోధాలు. వీరానికి భయానకం, శాంతానికి రౌద్రం విరోధాలు. ఈ విధంగా ఈ రసాలన్నిటి యొక్క సమగ్ర స్వరూప స్వభావ కారణమైన దేవి రససేవధి అని భావం. ఈ రసం అంటే పరబ్రహ్మ, బ్రహ్మానందం అనే అర్థాలు తీసుకున్నాం, ఇదివరకు చెప్పుకున్నాం. రసో వయసహ అని చెప్పి, అంటే రసం అంటే పరబ్రహ్మ, బ్రహ్మానందం అనే అర్థాలు కనుక తీసుకుంటే దేవి పరబ్రహ్మ జ్ఞానానికి సముద్రం వంటిది. బ్రహ్మానందం అనేటువంటి సముద్రము, నిధి అని భావం. పైన చెప్పిన రసాలని రసభంగం కాకుండా రససామ్యత వల్ల కలిగిన జ్ఞానము, అనుభూతి, ఆనందము, అదే బ్రహ్మానందం అంటే. ఆ బ్రహ్మానందానికి నిధి దేవి అని భావం. అంటే ఎంతమంది ఎంతసేపు ఎంతెంత సేవించినా కానీ, ఆనందించినా కానీ తరగనటువంటి అనంతమైన బ్రహ్మానంద రససముద్రం దేవి అని భావం. అలాగే బ్రహ్మాండ పురాణంలో రసయేవ పరం బ్రహ్మ, రసయేవ పరాగతి, రసో హి కాంచిత పుంసాం, రసో రేత ఇది స్మృత, రసో వై రసంలబ్ధ్వా హ్యానందీ భగవత్యపి అంటారు. అంటే రసమే పరబ్రహ్మ, రసమే పరాగతి, రసమే వీర్యము, తేజస్సు. ఆ రసాన్ని పొందిన వారు ఆనందిస్తారు. వేద ప్రమాణమైన రసం ప్రాణంగా ఉన్నది, అదే జీవునికి ఆధారమైనది అయినది అని అర్థం. అంటే ఆ జీవాధారమైనటువంటి రసానికి నిధి దేవి అని అర్థం. యోగపరంగా బ్రహ్మానందామృతం సహస్రార పద్మం నుంచి చంద్రమండలం, అక్కడ ఉన్న చంద్రమండలం నుంచి స్రవిస్తూ ఉంటుంది. ఎంత సేవించినా తరగది. ఆ బ్రహ్మానందమైన అనేటువంటి రసముద్రం దేవి అని యొక్క భావం. అలాగే శ్రీ విద్యా సాధనా క్రమంలో చూస్తే ఈ నవరసాలలోనూ కూడా 8 రసాలు శాంతరసంలో లయమైపోతాయి. ఆ తర్వాత శాంతం కూడా నిర్వాణంలో లయమైపోతుంది. అంటే వేదాంతాలు శాంతం వరకే వెళ్ళి ఆగిపోతాయి, ధ్యానానుభూతిని మాత్రమే ఇస్తాయి. ఆ తర్వాత నిర్వాణంలో ఆ ధ్యానము లేదు, అనుభూతి ఉండదు. కాబట్టి ఆ అనుభూతి, ఆ నిర్వాణ పదాన్ని ఇచ్చే శ్రీ విద్య. అంటే వేదాంతం ధ్యానానుభూతి ఇస్తుంది, శ్రీ విద్య నిర్వాణానుభూతిని అంటే నిర్వచించలేని అనుభూతిని ఇస్తుంది. అదే రససేవధి అనేటువంటి శ్రీ విద్యా రహస్యం అది. అలాగే భగవద్గీతలో భగవాన్ అంటాడు కదా, రసోహమప్సు కౌంతేయ అంటాడు. అంటే రసమే నేను అని అర్థం. అంటే రసో వయసహ అంటే ఉపనిషద్వాక్యం ప్రకారం భావమే రసమే నిధిగా కలిగిన దేవి, రసమే పరబ్రహ్మ అని అర్థం, పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. రసములన్నిటికీ కూడా అంతులేని నిధి వంటి దేవి అని నామం యొక్క భావం. సాహిత్య రసాలు, యోగ సాధనా రసాలు, ఆనంద రసాల సముద్రం వంటిది దేవి. అలాగే రసమే పరబ్రహ్మగా రసమూలమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి నిధి, బ్రహ్మానంద రసానుభూతి స్వరూపమైనది, జీవాధారమైనటువంటి రసానికి నిధి, సహస్రారం నుంచి స్రవించేటటువంటి అమృత వర్ష స్వరూపిణి అని విశుద్ధమైన భావం ఈ నామంలో ఉంది. బ్రహ్మభావానికి, బ్రహ్మ జ్ఞానానికి, బ్రహ్మ తేజానికి, బ్రహ్మానందానికి నిధి అని బ్రహ్మపూర్వమైనటువంటి విశిష్ట భావం ఈ నామం. ఆ రసభావ జలధి, రసతంత్ర వారిధి, రసతత్వ పయోధి, రసపూర్ణ వనధి, రసానంద నిధి ఆ పరమేశ్వరే. రసాలకి అంతులేని నిధి వంటిది దేవి అనేటువంటి కింద నామం రససేవధి అనే నామం సాహిత్య రసాల గురించి మాత్రమే కాకుండా వేదాంతపరమైన భావాలను కూడా కలిగింది ఆ నామం. రసమూలమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి నిధి, ఎంత సేవించి ఆనందించినా తరగని బ్రహ్మానంద రస సముద్రమని, సహస్రార పద్మం నుంచి స్రవించి పులకింపజేసేటువంటి ఆనందామృత వర్షానికి నిధి అని, నిర్వాణానుభూతి అంటే నిర్వచించలేని అనుభూతిని కలిగింది అనేటువంటి యోగ వేదాంత శ్రీ విద్యాపరమైనటువంటి రహస్యాల విశేషాలను అందించింది ఆ నామం. సముద్రమంత ఐశ్వర్య నిధి, గంభీర శరధి, రసజలధి అయినటువంటి దేవి యొక్క సృష్టి పాలన,
జీవలాలన విధానాన్ని వివరిస్తోంది వచ్చేటటువంటి నామం పుష్ట అనే నామం. ఈ పుష్ట అనే నామానికి అర్థం పోషణ కలది లేదా సృష్టిని పోషించేది. దీనికి భావార్థ శ్లోకం బ్రహ్మతత్వ విదుత్తమాశ్రిత పరబ్రహ్మాత్మకారూపిణి షష్ఠిత్రింశ సుతత్వభాసిత శుభాంగాకార సద్వేషిణి సర్వౌన్నత్య మహత్వ చిత్కళ ప్రభావిష్కారయాకారిణి పుష్టా శిష్ట విశిష్ట పూజిత వరా సిడ్నీపురీ శారదా. బ్రహ్మతత్వ విదుత్తమాస్థిత పరబ్రహ్మాత్మకారూపిణి అన్నారంటే బ్రహ్మవేత్తలైనటువంటి యోగుల్ని ఆశ్రయించినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనది. షష్ఠిత్రింశ సుతత్వభాసిత శుభాంగాకార సద్వేషిణి అన్నారంటే 36 తత్వాలతో భాషించేటటువంటి శుభమైన ఆకారం కలిగేది, శుభాకారాన్ని. సర్వోన్నత్య మహత్వ చిత్కళ ప్రభావిష్కార ఆకారిణి అన్నారంటే గొప్పదైనటువంటి అన్నిటికన్నా ఉత్తమమైనది, ఉన్నతమైనది, గొప్పదైనటువంటి జ్ఞానం అనే తత్వ తేజస్సుతో పెరిగే ఆకారం కలిగేది. పుష్ట శిష్ట విశిష్ట పూజిత వర అన్నారంటే సృష్టి అంతటినీ పోషించేది, గొప్ప జ్ఞానుల చేత శిష్టుల చేత విశేషంగా పూజించబడేటువంటి ఈశ్వరి అని. పుష్ట అనే ధాతువుకి పోషించుట అని అర్థం ఉంది. అంటే పుష్ట అంటే పోషించేది లేదా తను పోషింపబడేది అని అర్థం. సృష్టి నిర్మాణంలో ప్రధానమైన అంగాలైనటువంటి 36 తత్వాలతోటి త్రిగుణాలతోటి పూర్ణముగా పోషింపబడేది దేవి అని అర్థం. ఆ తత్వాల రూపంలో అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నది, సృష్టి అంతా వ్యాపించి ఉన్నది అని భావం. ఆ రససేవధి అంటే రసములకు నిధి, రసములతో పుష్టి కలిగించేది అని రసములతో పుష్టి కలిగినది అని భావం కూడా. సృష్టిలో వివిధ రూపాలు కూడా తానే అయి ఎవరికి కావలసిన విధంలో వారిని పోషించేది అని కూడా భావం. సమస్తమైన శక్తులు తాను కలిగి పరిపూర్ణురాలుగా ఉన్నది అని మరొక భావం. పుష్టి అంటే సంపూర్ణత్వం, జీవులకి పరిపూర్ణత్వాన్ని కలిగించేది, అన్ని విద్యలకి అన్ని జ్ఞానాలకి మూలమైనటువంటి బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం పొందడమే అసలైన పుష్టి, అసలైనటువంటి సంపూర్ణత్వం. ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది దేవి అని మరో భావం. పుష్టికి మూలం కారణము, ఫలము కూడా ఆనందం. అంటే ఆనందరూపిణైనటువంటి దేవి ఆ ఆనందానికి కారణము మూలము అయినటువంటి పుష్టి కలిగినది అని భావం. నిష్కామంగా కనుక దేవిని ఆరాధిస్తే బ్రహ్మభావన కలుగుతుంది. అటువంటి వారికి నిత్యతృప్తి, స్వతంత్రత ఉంటుంది. వారికి దేవి ఐహికమైనటువంటి ఐశ్వర్య బలమే కాకుండా దాన్ని మించినటువంటి ఆత్మబలాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆ ఆత్మబలమే అసలైన పుష్టి. ఆ పుష్టిని కలిగించేది కనుక దేవి పుష్ట అని భావం. అలాగే విష్ణు సహస్రనామాల్లో కూడా పుష్ట అనే నామం ఉంది. 394వ నామం అలా ఉంది. విష్ణు సహస్రనామాల్లో కూడా అదే భావంలో అన్వయం అవుతుంది. అక్కడ సృష్టిని పోషించే దేవి అని ఈ నామం యొక్క భావం. 36 తత్వాలతోటి త్రిగుణాలతోటి కూడినటువంటి సృష్టి చేత సంపూర్ణముగా పోషింపబడేది, జీవుల్ని పుష్టి రూపంలో పోషించేది, సమస్త శక్తులు కలిగి పరిపూర్ణురాలైనది, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, బ్రహ్మజ్ఞాన ప్రసాదిని, ఆత్మబలాన్ని కలిగించేది, జీవులకి పరిపూర్ణత్వం కలిగించేది అని విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. బ్రహ్మవేత్తలని ఆశ్రయించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, పుష్టికి మూలమైనటువంటి బ్రహ్మానంద రూపిణి, బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అని పరోక్ష విశేష భావం. ఆ భక్తి సంతుష్ట, జ్ఞాన పరిపుష్ట, ప్రజ్ఞా ప్రతిష్ట, వేదాంత విశిష్ట, ఆనంద సంహృష్ట ఆ పరమేశ్వరే. సృష్టి చేత పోషింపబడేది, సృష్టిని పోషించేది అనున్న కింద నామం పుష్ట అనే నామం దేవి యొక్క తన స్వయం పుష్టిని, తాను నిర్మించినటువంటి సృష్టి సమిష్టి పుష్టిని కలిగించేది అంటూ తాను సంపూర్ణత్వాన్ని పొంది జీవులకు కూడా పరిపూర్ణత్వాన్ని కలిగించేటువంటి ఆత్మబలాన్ని,
బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని పరోక్షంగా చెప్పింది. దేవి యొక్క అవ్యాజ కరుణాతత్వాన్ని, అనంత పరిపూర్ణత్వాన్ని, ఆదర్శ లాలనాతత్వాన్ని, అద్వితీయ జ్ఞానతత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. రసములకు నిధైనటువంటి దేవి రసములతో పుష్టి కలిగినది, రససిద్ధి కలిగించేది అని ఆ పై రెండు నామాల యొక్క సమన్వయ భావం. రససేవధి పుష్ట అనే దానికి ఆ రెండు నామాల యొక్క సమన్వయం అది. సృష్టికి పుష్టిని కలిగించేటువంటి దేవికి సృష్టితో కలిగినటువంటి అనుబంధాన్ని చెబుతోంది వచ్చే నామం పురాతన అనే నామం. ఈ పురాతన అనే నామానికి అర్థం పూర్వం నుంచి ఉన్నది అని అర్థం, పాతకాలం నుంచి ఉన్నది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సృష్టిపూర్వ నిరామయాకృత మహాదేవస్య దివ్యాంగనా కాలాతీత స్వయం ప్రభా విభవ సర్వజ్ఞత్వ శక్తిర్ఘనా నిత్యా నిర్గుణ సర్వతంత్ర నేదశక్తిత్వ ధీరావనా బ్రహ్మానంద పురాతన సురఘనా సిడ్నీపురీ శారదా. అంటే సృష్టిపూర్వ నిరామయాకృత మహాదేవస్య దివ్యాంగనా అన్నారు. అంటే సృష్టికి పూర్వం నిరామయంగా ఉన్నటువంటి మహాదేవుని యొక్క అర్ధాంగి అయినది. కాలాతీత స్వయం ప్రభా విభవ సర్వజ్ఞత్వ శక్తిర్ఘనా అన్నారు. అంటే కాలానికి అతీతంగా, కాలం కంటే ముందుగా స్వయంగా ప్రకాశించేటువంటి తేజస్సు కలిగి సర్వజ్ఞత్వ శక్తి కలిగినది. నిత్యా నిర్గుణ సర్వతంత్ర నేదశక్తిత్వ ధీరావన అన్నారంటే నిత్యము నిర్గుణము అన్ని తంత్రాలను నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినది. బ్రహ్మానంద పురాతన సురఘన అన్నారంటే బ్రహ్మానంద స్వరూపమైనది, అన్నిటికన్నా ముందు నుంచి ఉన్నది ఈశ్వరి అని అర్థం. సృష్టికి ముందే ఉన్నది పరబ్రహ్మ. ఆయన సంకల్ప రూపంగా ఆయన నుండి ఉద్భవించి సృష్టిని తన రూపంగా తీర్చింది దేవి. అంటే సృష్టికి పూర్వం ఉన్నది బ్రహ్మాదేవి ఇద్దరు ఒకరే, రెండు రూపాలుగా భాషిస్తారు. సృష్టి కార్య నిర్వహణ కోసం ఆయన నిర్గుణ బ్రహ్మ, ఈవిడ సగుణ బ్రహ్మ అన్న. అలా అన్నిటికన్నా పూర్వమే ఉన్నది కనుక పురాతన అని అర్థం. సర్వేషాం ఆదిభూతత్వాత్ పురాతన అని వివరణ. అంటే అన్నిటికీ మొదలుగా ఉన్నది. కాలేనానవచ్ఛిన్నత్వాత్ అంటే కాలము చేత స్పృశింపబడేది, స్పృశింపబడనిది. కాలము చేత స్పృశింపబడినది అంటే కాలానికి అతీతంగా ఉన్నది, దేశకాలాలకు అతీతంగా, ఆద్యంతాలు లేకుండా శాశ్వతంగా మొదటి నుంచి ఉన్నది అని దీని యొక్క భావం. శ్రీ విద్యలో దేవిని ఆద్య చైతన్యం అని చెబుతారు. అంటే మొట్టమొదటి చైతన్య స్వరూపము, అన్నిటికన్నా ముందు నుంచి ఉన్నది, అన్నిటికీ మొదలైనది, పరబ్రహ్మ సంకల్ప రూపమైనది అని భావం. దేవి సృష్టికి పూర్వం ఉన్నది. ఆమె ఉండడం వల్లనే సృష్టి ఏర్పడుతున్నది, మరలా ఆమెలోనికే సృష్టి లయమవుతున్నది అని పురాణాల్లో చెప్పబడింది. కనుక దేవి సనాతన పురాతన కూడా ఆ రెండు ఒకటే. అంటే ఎప్పటి నుంచో మొట్టమొదటి నుంచి ఉన్నది అని అర్థం. అజో నిత్యం శాశ్వతోయం పురాణం అంటాడు భగవాన్ గీతలో. అంటే పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది బ్రహ్మము అని అర్థం. ఆ పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని భావం. అలాగే భగవద్గీతలో ఇంకో అక్షర పరబ్రహ్మ యోగంలో అంటాడు కదా 8వ అధ్యాయంలోనూ, కవిం పురాణ మణిశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాద్ అంటాడు. అంటే పరమాత్మ సర్వజ్ఞుడు, మొదటి నుండి ఉన్నవాడు, జగత్తును నియమించేవాడు, అణువు కన్నా సూక్ష్మమైనవాడు. అణోరణీయాం సమనుస్మరేద్య అణువు కన్నా సూక్ష్మమైనవాడు, అన్నిటికీ ఆధారమైనవాడు, ఊహకు అందని స్వరూపం కలిగినవాడు, సూర్యుని వలె స్వయం ప్రకాశమైనవాడు, ఆదిత్య వర్ణం తమసపరస్తాద్ అజ్ఞానాంధకారానికి ఆవర ఉండేవాడు. తమసపరస్తాద్ అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారానికి, ఆ చీకటికి ఆవర ఉండేవాడు అని అర్థం. ఆ పురాణ పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని భావం.
అన్నిటికన్నా పూర్వమే ఉన్నది దేవి అని నామం యొక్క భావం. అన్నిటికీ మొదలైనది, పరబ్రహ్మ సంకల్ప స్వరూపమైనది, అన్నిటికీ ఆధారమైనది, నిత్యము శాశ్వతమైనది, పరబ్రహ్మ స్వరూపిణి, కాలాతీతంగా కాలానికన్నా ప్రథమంగా ఉన్నది, బ్రహ్మానంద స్వరూపమైనది అని విస్తృతమైన భావం. సృష్టికి కాలానికి పూర్వమే ఉండి వాటిని సమర్థవంతంగా నియంత్రిస్తోంది అని పరోక్ష భావం ఈ నామంలో ఉంది. అజ్ఞాన సనాతన, ప్రజ్ఞాన ప్రమాణ, సర్వార్థ సాధన, వేదాంత విధాన, ఆనంద సమాన ఆ పరమేశ్వరే. సృష్టికి పూర్వమే ఉన్నది దేవి అన్నటువంటి కింద నామం పురాతన అనే నామం దేశకాలాలకి అతీతంగా, ఆద్యంతాలు లేకుండా శాశ్వతంగా మొదటి నుంచి ఉన్నది అని చెప్పడమే కాకుండా మొట్టమొదటి చైతన్య స్వరూపము, పరబ్రహ్మ సంకల్పమే తన రూపమైనది, పరబ్రహ్మ స్వరూపిణి అని పరోక్షంగా చెప్పింది ఆ నామం. సృష్టికి ముందే ఉన్నది, సృష్టికి కారణమైనది, కాలగర్భంలో సృష్టిని తనలో లయం చేసుకునేటువంటి కాలాతీత స్వరూపిణి, పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది అన్నటువంటి విస్తృత భావాల్ని నింపుకున్నటువంటి నామం అది. ఆది మధ్యాంతాలు లేనటువంటిది, ఊహకు అందనటువంటి స్వరూపం కలిగినటువంటి సనాతన పురాతన అయినటువంటి దేవి సృష్టిలో ఎలా గౌరవించబడుతోందో చెబుతోంది వచ్చే నామం పూజ్య అనే నామం. ఈ పూజ్య అనే నామానికి అర్థం పూజింపబడేది, అంటే పూజింపదగినది అని కూడా అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం దేవాతీత సమర్థ శక్తి సహిత సర్వే సదా పూజిత నైర్గుణ్యాత్మక బ్రహ్మతత్వ మహిమోపేతాధి సిద్ధ్యాన్విత సృష్టిస్థిత్లయ కారణాత్మక చిదానందానుభావాత్మక పూజ్య పూర్ణదయాకృత సురనుత సిడ్నీపురీ శారదా. దేవాతీత సమర్థ శక్తి సహిత సర్వే సదా పూజిత అన్నారంటే దేవతలందరికీ కూడా, అందరికంటే కూడా అతీతమైన శక్తితో కూడుకుని అందరి చేత ఎల్లప్పుడూ పూజింపబడేది. నైర్గుణ్యాత్మక బ్రహ్మతత్వ మహిమోపేదాది సిద్ధ్యాన్విత అన్నారంటే నిర్గుణ పరబ్రహ్మతత్వం యొక్క ఔన్నత్యము సిద్ధిత్వము కలిగినది. సృష్టి స్థితిలయ కారణాత్మక చిదానందానుభావాకృత అన్నారంటే సృష్టి స్థితి లయాలకి కారణమైనది, జ్ఞానంతో నిండినటువంటి ఆనందంతో ప్రకాశించేది. పూజ్య పూర్ణదయాకృత సురనుత అన్నారంటే సర్వుల చేత పూజింపబడేది పరిపూర్ణమైనటువంటి దయాస్వరూపమైనటువంటి ఈశ్వరి అని. సృష్టిలో దేవతలు, మానవులు, జీవజాతులు అన్నిటి చేత పూజింపబడే దేవి అని దీనికి అర్థం. శక్తి సామర్థ్యాలు, లోకపాలకత్వం, జీవానుగ్రహత్వం, దయాబలత్వం కలిగినటువంటి దేవి అందరి చేత పూజింపబడుతోంది అని మరో భావం. నిరాకారుడైనటువంటిది నిర్గుణ పరబ్రహ్మకి ఆయనకి ఆకారం లేదు. ఆయన్ని యోగులు, మోక్షవాదులు మాత్రమే ధ్యానించగలరు. వారు మాత్రమే వారిని నిర్గుణ పరబ్రహ్మ గురించి ధ్యానించగలరు, తెలుసుకోగలరు. మిగిలినటువంటి సర్వజీవులు, సామాన్యులందరూ కూడా ఆ పరబ్రహ్మ యొక్క సగుణ రూపాన్ని, ఒక రూపం, ఆకారము, నామం కలిగిన రూపాన్ని నర్చిస్తారు. ఆ సగుణ బ్రహ్మ స్వరూపమే దేవి అని, అందువలన సర్వుల చేత పూజింపబడేది, అందరి చేత ఆరాధించబడేది అని భావం. అన్ని దేవతలు కూడా దేవి యొక్క స్వరూపాలే కనుక ఏ దేవతని, దైవాన్ని ఎలా పూజించినా దేవిని అర్చించినట్లే. అన్ని పూజలు ఎవరికి చేరతాయో ఆ దేవి పూజ్య అని భావం. అన్ని జీవుల్లోనూ దేవిని దర్శిస్తూ వాటిని పూజ్య భావంతో చూడడమే ఉత్తమ సాధక లక్షణం. అంటే సృష్టి అంతా వ్యాపించినటువంటి దేవిని ఆ ప్రతి అణువులోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థంలోనూ ఉన్నది దర్శించగలడం అది ఉత్తమ సాధకుల లక్షణం. అలా అన్ని ప్రాణుల స్వరూపంలో ఉండి పూజ్య భావాన్ని కలిగించేది కనుక పూజ్య అని దేవికి సాధక నామధేయం. అంటే ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి రూపంలోనూ, ప్రతి నామంలోనూ కూడా తానుగా ఉండి అన్నింటిలోనూ తాను దర్శనమిస్తూ
పూజ్యభావాన్ని కలిగించేది కనుక పూజ్య అని. సర్వజీవుల చేత పూజింపబడేది, పూజింపదగినది దేవి అని ఈ నామం యొక్క భావం. దైవశక్తులకి అతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగింది, నిర్గుణ పరబ్రహ్మ యొక్క సగుణ స్వరూపము, సృష్టి స్థితి లయాలకు కారణమైనది, జ్ఞానానందమయ స్వరూపిణి కనుక అందరికీ పూజనీయురాలు అని విస్తృతమైన భావం. సృష్టి అంతా వ్యాపించి అన్నిటిలోనూ కూడా పూజ్యభావాన్ని కలిగించేది, సర్వదేవతా పూజలకి గమ్యమైనది, లక్ష్యమైనది, సర్వదేవోత్తమురాలు అని విశేషమైన భావం. ఆ దైవ సుపూజ్య, జ్ఞాన విరాజ్య, భక్త ప్రపూజ్య, మోక్ష సామ్రాజ్య ఆ పరమేశ్వరే. అందరి చేత పూజింపబడే దేవి అన్నటువంటి కింద నామం పూజ్య అనే నామం సృష్టిలో దేవమానవ జీవజాతులు అన్నిటి చేత కూడా పూజింపబడేది అనే కాకుండా ఏ దేవతని ఏ దైవాన్ని పూజించినా ఎలా ఆరాధించినా దేవిని అర్చించినట్లేని అన్ని పూజలు దేవికి చేరతాయి అనే భావాన్ని గుప్తంగా చెప్పింది ఆ నామం. సృష్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేవిని అన్నిటిలో దర్శిస్తూ వాటినన్నిటినీ కూడా పూజ్యభావంతో చూడమైనటువంటి అంతర్గత సందేశం కూడా ఉంది ఆ నామంలో. అంతా పరబ్రహ్మమయంగా దేవీ స్వరూపంగా భావించి సేవించడమే భక్తి కామనలో, ధ్యాన భావనలో, యోగ సాధనలో సర్వోత్తమ మార్గంగా శాస్త్రాలు పురాణాలు అన్నీ చెప్పాయి. ఆ సర్వ పూజనీయమైనటువంటి దేవి యొక్క సృష్టి పాలనా స్వభావాన్ని వివరిస్తోంది వచ్చే నామం పుష్కర అనే నామం. ఈ పుష్కర అనే నామానికి అర్థం పోషించే స్వభావం కలిగేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం అత్యౌన్నత్య మహత్వలగ్నం నీ తత్కాల స్వరూపావరా పుష్కార్యాధృతి మూలశక్తి మహితత్కారుణ్య గంగాధరా బాధస్పత్యక కాలమాననే తత్పద్మేక్షణా సుందరా సర్వవ్యాపక పుష్కరా శుభకరా శ్రీపురీ శారదా అత్యౌన్నత్య మహత్వలగ్నం నిహితత్కార స్వరూపావరా అన్నారంటే సర్వోన్నతమైనటువంటి మహత్యం కలిగినటువంటి ముహూర్త లగ్నాల్లో ఉన్నటువంటి పుష్కరాంశిగా మహిమోన్నతమైనటువంటి కాలస్వరూపమైనది. పుష్కార్యాధృతి మూలశక్తి మహితత్కారుణ్య గంగాధరా అన్నారంటే పుణ్యకార్యాలను చేసే సంకల్పానికి మూలశక్తిని ప్రసాదించడంలో దయారూపుడైనటువంటి ఈశ్వరుని వంటిది. బాధస్పత్యక కాలమాననే తత్పద్మేక్షణ సుందరా అన్నారంటే చూపులతోటే బాధస్పత్య కాలమానాన్ని నియంత్రించేటువంటి సుందరమైన కన్నులు కలిగినది. సర్వవ్యాపక పుష్కర శుభకర అన్నారంటే సృష్టి అంతటా వ్యాపించి సకల శుభాలను కలిగిస్తూ సృష్టిని పోషించేటువంటి స్వభావం కలిగినటువంటి ఈశ్వరి. ఈ పుష్కర అనే పదంలో పుష్ అనే ధాతువుకి పోషించడం అని అర్థం. పుష్కర అంటే పోషించే లక్షణం కలిగింది అని అర్థం. పుష్కం పోషణం రాది అదే అసౌ పుష్కర అని వివరణ. అంటే పుష్కం అంటే పోషణము, రాతి అంటే పొందేది అంటే పోషించేది అనే అర్థంలో సర్వ సృష్టిని పోషించేది, సర్వత్రా వ్యాపించింది అని అర్థం. అలాగే ఈ పుష్క శబ్దానికి వివిధ రకాల అర్థాలు ఉన్నాయని చెప్పి విశ్వకోశ నిఘంటువులో చెప్పబడింది. ఆ అర్థాలు తామర పువ్వు, ఆకాశము, పాలు, ఏనుగు తొండం యొక్క చివరలు, ఓషధి, ద్వీపము, పక్షి, తీర్థము, ఒక రాగము, సర్ప విశేషము, సూర్యుడు, ముఖము, కాండము, ఖడ్గఫలము అని చెప్పబడింది. ఆయా స్వరూపాలైనటువంటి దేవి అని అర్థం పుష్కర అంటే. చతుర్ముఖ బ్రహ్మకి భార్యగా ఉన్నటువంటి సరస్వతి యొక్క అంశాకళ, గాయత్రి అంశాకళకి పుష్కర అని పేర్లు. అంటే దేవి యొక్క త్రిశక్తి స్వరూపాలు, 3 శక్తి స్వరూపాలు ఉన్నాయి కదా, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఆ శక్తుల్లో సత్వగుణం కలిగినటువంటి మహాసరస్వతి స్వరూపం పుష్కర అంటే ఆ స్వరూపిణి దేవి అని అర్థం. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త కాలాన్ని చెప్పేటప్పుడు ప్రతి లగ్నానికి కూడా ఒక అత్యుత్తమ కాలం చెప్పబడింది, ప్రతి లగ్నంలో కూడాను. దానినే పుష్కరాంశ అని వ్యవహరిస్తారు. ఆ పుష్కర అంశ స్వరూపిణి అంటే పుష్కర కాల స్వరూపిణి దేవి అని భావం.
అలాగే బారహస్పత్యమానం అని ఒక కాలమానం ఉంది. చంద్రమానం సౌరమానం లాగా బారహస్పత్యమానం అంటే బృహస్పతి గురు సంచారం ప్రకారం నడిచేది. అందులో బృహస్పతి 12 సంవత్సరాల కాలంలో ఒక పరిభ్రమణం చేసి వస్తాడు. అంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఒక చుట్టు తిరుగుతాడు. ఆ కాలాన్ని పుష్కరం అని వ్యవహరిస్తారు. అలా పుష్కరకాల స్వరూపమైనది అని అర్థం. దానివల్లనే నది మన పుణ్యనదులకి పుష్కరాలు సంభవిస్తున్నాయి. దానివల్లనే ఆ పుష్కరకాల స్వరూపమైన దేవి అని అర్థం. అలాగే పుష్కర అంటే ఎర్ర తామర పువ్వు అని అర్థం ఉంది. ఆ అర్థంలో సృష్టి అనేటువంటి పద్మస్వరూపమైనది లేదా దేహాల్లో ఉన్నటువంటి షట్పద్మాల స్వరూపమైన దేవి అని భావం. అలాగే ఒక సూత్రం ఉంది, వ్యాకరణ సూత్రం, రలయో రభేద అని చెప్పి. అంటే లాకి భేదం లేదు అని, అంటే రాలను భేదం లేకుండా ప్రయోగించవచ్చును అని అర్థం. కనుక పుష్కర అంటే పుష్కల అని కూడా ప్రయోగిస్తే సమృద్ధి స్వరూపిణి అని అర్థం అవుతుంది. పుష్కలం అంటే సమృద్ధిగా ఉన్నది అంటే సమృద్ధి స్వరూపిణి దేవిని. అలాగే అన్ని పదార్థాలని కూడా సచ్చిదానంద రూపంలో అంటే సత్యచిత్తానంద రూపంలో పుష్టి చేస్తుంది, అంటే సమృద్ధి చేసేది కనుక అని కూడా భావం. పుష్కర అంటే ఆకాశం అనే అర్థంలో ఆకాశం పరబ్రహ్మ స్వరూపం కనుక దేవి పరబ్రహ్మ స్వరూపిణి అని భావం. పద్మపురాణంలో విశాఖాస్థో యదా భాను కృత్తికాసు చంద్రమా సయోగ పుష్కరో నామ పుష్కరేప్యతి దుర్లభ అని చెప్పబడింది. అంటే విశాఖ నక్షత్రంలో సూర్యుడు ఉండగా కృత్తికలో చంద్రుడు ఉన్న కాలం పుష్కర యోగం అంటారు. ఆ యోగం అతి దుర్లభమైనది, ఎప్పుడో కానీ సంబంధించదు. అది చాలా అత్యుత్తమైనది. దేవి ఈ పుష్కర యోగ కాల స్వరూపిణి అని భావం. అలాగే పుష్కరం అనేటువంటి తీర్థస్వరూపం కూడా తీర్థం ఉంది, పుణ్యతీర్థం ఉంది పుష్కర అని. ఆ పుణ్యతీర్థ స్వరూపమైనది అని కూడా భావం. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ పుష్కరాంబా దేవతా మంత్రం కూడా చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం పీతవస్త్ర పరిధానాం నాసాభరణభూషితాం పద్మాభయ హస్తాభ్యాం తిష్టంతీం పుష్కరాం భజేని. దాని యొక్క మంత్రం ఓం హ్రీం పుః క్లీం నమః అని. పోషించే స్వభావం కలది దేవి అని నామ యొక్క భావం. అంటే సర్వ సృష్టిని పోషించేది, సర్వత్రా వ్యాపించి ఉన్నది, మహాసరస్వతి స్వరూపమైనది, జ్యోతిశాస్త్ర పుష్కర కాల స్వరూపిణి, సృష్టి అనేటువంటి పద్మస్వరూపమైనది, సమృద్ధి స్వరూపిణి, సచ్చిదానంద రూపంలో పదార్థ పుష్టిని కలిగించేది, పరబ్రహ్మ స్వరూపిణి అని విస్తృతమైన భావాలు నామంలో ఉన్నాయి. ఆ ముహూర్త కాల స్వరూపిణి, పుష్కర యోగ స్వరూపిణి, దేహాల్లో చక్రపద్మ స్వరూపిణి అని విశిష్టమైన భావాలు ఈ పుష్కర అనే నామానికి. ఆ కర్మ దుష్కర, నాశ ముష్కర, తత్వ పుష్కర, జ్ఞానావిష్కర, భక్తి తత్పర ఆ పరమేశ్వరే. సృష్టి అంతటినీ పోషించే స్వభావం కలది, పోషణ లక్షణం కలిగినది దేవి అనేటువంటి కింద నామం పుష్కర అనే నామం దేవి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, విశ్వభారకత్వాన్ని, విశ్వపోషకత్వాన్ని, విశ్వనాయకత్వాన్ని చెబుతూ ఉత్తమ యోగ కాల స్వరూపిణి, పరబ్రహ్మ సగుణ స్వరూపిణి, దేహాల్లో ఉన్నటువంటి షట్పద్మ స్వరూపిణి, పదార్థ సర్వ సమృద్ధి స్వరూపిణిగా దేవిని దర్శింపజేసింది. త్రిగుణాలతో కూడినటువంటి విశ్వసృష్టిలో ఉన్నటువంటి పదార్థాలని, కాలాన్ని పరబ్రహ్మతత్వానికి అన్వయించినటువంటి అద్భుతమైన నామం అది. పుష్కర కాలం, పుష్కర యోగం, పుష్కర భావం, పుష్కర ఫలం అన్నీ దేవి యొక్క పుష్కర లీలా విలాసాలే విలీనం. పోషణా స్వభావాన్ని దేవి ఎలా జీవుల మీద ప్రసరింపజేస్తుందో చెబుతోంది వచ్చేటువంటి నామం పుష్కరేక్షణ అనే నామం. ఈ పుష్కరేక్షణ అనే నామానికి అర్థం పోషణాత్మకమైనటువంటి, పుష్టికరమైనటువంటి చూపులు కలిగినది, వీక్షణం కలిగినది. దీనికి భావార్థ శ్లోకం నానాయ ఔషధ పూర్ణ సత్సహన లక్షణ్యేన సద్వీక్షణ సృష్టి సద్గుణ పూర్ణ దర్శిత మహానందానుభావాద్గుణ సృష్టి పోషక పూర్ణ దీక్షణ కృపాపూర్ణాభిసల్లక్షణ
సౌందర్యాన్విత పుష్కరేక్షణ ఘన సిడ్నీపురీ శారదా నానాయ ఔషధ పూర్ణ సత్సహన లక్షణ్యేన సద్వీక్షణ అన్నారు. అంటే వివిధ రకాలైన ఔషధులతో నిండి ఆరోగ్య లక్షణాలతో కూడినటువంటి చూపులు కలది. సృష్టి సద్గుణ పూర్ణ దర్శిత మహానందానుభావాద్గణ అన్నారు. అంటే సృష్టిని సద్గుణములతో నిండినట్లుగా దర్శిస్తూ అమితమైనటువంటి ఆనందాన్ని పొందేది. సృష్టిర్పోషక పూర్ణ దీక్షణ కృపాపూర్ణాభిసల్లక్షణ అన్నారు. అంటే సృష్టిని పోషించడానికి సంపూర్ణ దీక్ష వహించి అందరి పట్ల పరిపూర్ణమైనటువంటి దయని కలిగి ఉండేటువంటి మంచి లక్షణం కలిగినది. సౌందర్యాన్విత పుష్కరేక్షణ ఘన అన్నారు. అంటే సౌందర్యంతో నిండినటువంటి పుష్టికరమైన చూపు కలిగినటువంటి ఈశ్వరి అని ఈ భావార్థ శ్లోకంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు. పూర్ణ అనే పదం మూడు పాదాల్లోనూ రావడం, ఆ పూర్ణ అనేది దేవి యొక్క సంపూర్ణత్వానికి చిహ్నంగా ఆనందానికి, ఆనంద సంపూర్ణానికి, దయా సంపూర్ణానికి, సద్గుణ సంపూర్ణానికి ప్రతీకలుగా చెప్పబడింది. ఈ భావశ్లోకంలో విశేషం అది. అలా కింద నామదేవి చెప్పినట్లుగా పుష్కర అంటే పోషణాత్మకమైనటువంటిది లేదా పుష్టికరమైనది అనే అర్థంలో పోషణాత్మకమైనటువంటి లేదా పుష్టికరమైనటువంటి చూపులు కలిగినది, వీక్షణ కలిగినది దేవి అని అర్థం. పుష్కర అంటే ఎర్ర తామర పువ్వు అనే అర్థం ఉంది కాబట్టి ఆ తామర పువ్వులో వంటి మనోహరమైనటువంటి కన్నులు కలిగిన దేవి అని భావం. విశ్వమంతా వ్యాపించినటువంటి దేవి జీవులందరినీ కూడా తన నేత్రాలుగా, తన కళ్ళుగా, వారి మనసులన్నీ తన చూపులుగా, వారిలో నుండి సమస్త విశ్వాన్ని తన కరుణా వీక్షణాలతో చూస్తుంది అని భావం. అంటే ప్రతి జీవిలోనూ ఉండి మిగతా విశ్వం అంతటినీ కూడా తన కరుణా వీక్షణాలతోటి, తన దయారసంతో వీక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది అని అర్థం. అలాగే కింద నామంలో చెప్పుకున్నట్టుగా రా లా అనే అక్షరాలకి భేదం లేదు కాబట్టి భక్తులకి పుష్కరేక్షణాన్ని బదులు పుష్కర సమకూర్తి కలిగినటువంటి అనుగ్రహ దృష్టి కలిగింది. అంటే భక్తులకి పుష్కరాన్ని ఇచ్చేటువంటి వీక్షణాలు కలిగినది అని అర్థం. అలాగే పుష్కర అంటే ఆకాశం అని అర్థం ఉంది కాబట్టి ఆకాశం వైపు పైకి దృష్టి సారించేటువంటి నిశ్చల ధ్యాన స్వరూపం దేవి అని అర్థం. పుష్కరం అంటే ఇందాక ఆకాశం చెప్పుకున్నాము కాబట్టి ఆకాశం అంటే హృదయాకాశం, ధారాకాశం అని అర్థం. ఆ హృదయాల్లో కరుణా వీక్షణాలని ఇచ్చేది దేవి అని భావం. పద్మపురాణంలో పుష్కరం అంటే నారాయణుని యొక్క కోరికతోటి ఉద్భవించిన భూమి అని చెప్పబడింది. అంటే ఆ నారాయణుని పట్ల కృపా నిరీక్షణ దృష్టి కలిగిన దేవి అని భావం. పుష్కరం అంటే జలం అని కూడా అర్థం ఉంది. జలమునందు చూపు కలది అని అర్థం ఈ పుష్కరేక్షణ అంటే. దానికి శృతి దగ్గరికి వెళితే మనం తానివా ఏతాని చత్వారి జంభాంసి దేవా మనుష్య పితరోసురా అని చెప్పబడింది. అంటే జలాలు 4 రకాల జలాలు ఉన్నాయి. అవి దేవ మనుష్య పితృ అసురులు అని అర్థం. అంటే వీరి అందరి యందు దృష్టి కలిగినది అని శృతిపరంగా చూస్తే అర్థం వస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాల్లో కూడా పుష్కరాక్ష అనే నామం వస్తుంది. అక్కడ కూడా ఇదే అన్వయం. ఈ దయా పోషించేటటువంటి వీక్షణాలు కలిగినవాడు విష్ణుమూర్తి ఇక్కడ కూడా అదే అర్థం. అలాగే పుష్కరేక్షణ అనే పదాన్ని పుష్కరే క్షణ అని కనుక విడదీస్తే పుష్కరే అంటే భూమి విషయంలో, క్షణ అంటే వేడుక కలిగినది, నిర్వ్యాపారంగా ఉన్నది అని అర్థం. అలాగే శృతి ప్రకారం శోకామయత బహుశ్యాం ప్రజాయేతి స ఈక్షత అని కదా చెప్పింది శృతి. అంటే తాను బహుళంగా కావాలన్నటువంటి పరబ్రహ్మ కోరిక మీద పరబ్రహ్మ యొక్క ఈక్షణం వల్ల, చూపు వల్ల ఆవిర్భవించింది అని కూడా అర్థం. ఆ ఈక్షణం వల్లనే బ్రహ్మాండాలతో నిండినటువంటి సృష్టి అంతా కూడా ఏర్పడింది కనుక అదే పుష్కరేక్షణ అంటే. ఈ శ్రీచక్రపరంగా శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందువును కూడా పుష్కరేక్షణ అంటారు. కాబట్టి ఆ పుష్కరేక్షణ అంటే శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందువు, ఆ బిందు స్వరూపిణి అని అర్థం. పోషణాత్మకమైనటువంటి చూపు కలిగినది దేవి అని ఈ నామం యొక్క భావం. భక్తులకి తగిన పుష్కలత, సమృద్ధి సమకూర్చగలిగినటువంటి అనుగ్రహ దృష్టి కలిగినది, హృదయాకాశంలో కరుణా వీక్షణాన్ని ఇచ్చేది, నిశ్చల ధ్యాన స్వరూపమైనది, శ్రీచక్ర మధ్య బిందువు,
పద్మముల వంటి మనోహరమైన కన్నులు కలిగినది, సృష్టి పోషణ నిమిత్తమైనటువంటి పదార్థ పుష్కలతని అంటే సమృద్ధిని అనుగ్రహించేది అని విస్తృతమైన భావం. ఆ పరబ్రహ్మ యొక్క ఈక్షణం వలన, దృష్టి వలన సంకల్ప స్వరూపంగా ఆవిర్భవించింది అనేటువంటి దేవి యొక్క పురాతన తత్వం, సనాతన సత్వం ఈ నామ విశేష పరతత్వం. అది శిష్ట సంరక్షణ, దుష్ట సుశిక్షణ, ససద్విచక్షణ, సుజ్ఞాన సంహర్షణ, ఆనంద ప్రహర్షణ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.